పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. గుడ్డిదాని బాబు, ధర్మం చెయ్యండి బాబు. కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి తల్లి. ఇదిగో అరటిపండు. ఇదిగో తీసుకోవాలా. చల్లగుండు బాబు. ఆగు బాబు, నీ పేరేంటి? మంత్రాలు జపిస్తున్నావా? ఆ గుడ్డిదాని అవస్థ చూసావు కదా, సహాయం చేయకూడదు? తోటి మనిషికి సహాయం చేయకూడదని మంత్రాలు చెప్తున్నాయా? జీవాత్మ పరమాత్మ అని దేవుడే చెప్పాడు కదయ్యా. కుర్రవాడివి కదా, నీకు తెలియదు. కానీ విను, దేవుడు నీకిచ్చిన రెండు చేతుల్లో ఒకటి నీ కోసం, రెండోది పక్కవాడి చేయూత కోసం. ఏమయ్యా, ఇట్లావయ్యా. దాండాలండి. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయాలి. దానిలో ఎంపీ గారు ఉన్నారు. దాండాలండి, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి. పోనీ చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? 25 మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి. పోలీస్ స్టేషన్ లేదా? అయితే ఇది బాగా వెనకబడిన ప్రాంతం అన్నమాట. కాదండి కాదండి, ఈ ఊళ్ళో ఏవైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్ కావాలి. అట్లాంటివి ఏమీ ఇక్కడ జరగవండి. ఈ ఊళ్ళో నేరాలే జరగవండి అయ్యా. అయితే టౌన్కి వెళ్ళి ఫోన్ చేసుకుందాం. నువ్వడవయ్యా, ఈ ఊరు వలస చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళో. ఆగండి, ఇలాంటి పని ఈ ఊళ్ళో జరగడానికి లేదు. ఒరే వెంకయ్య, ఒరే పుల్లయ్య, రండి. ఏమిటో గోళ? ఈ ఊరి పొలిమేరలో ఇటువంటి ఎవరు తాకూడదు. ఇది మా ఊరు కట్టుబాటు. కావాలంటే ఊరు అవతలకి తాగండి. అవును, ఇట్లాంటి మా ఊళ్ళో జరగడానికి లేదు. అవును, ఇదేమనుకుంటున్నావయ్యా? సారా మంచినీళ్ళయ్యా మహానుభావ. మంచినీళ్ళు రేయ్, కానీ సీసా మాత్రం సారా సీసారా? తాగండి బాబు, తాగండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరు నేరాలు చేయరట, ఎవరు తాగరట, ఎవరిని తాగించరట. అంటే పార్టీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉందయ్యా? కాంగ్రెసా? కాదండి. తెలుగుదేశం? కాదండి. జనతా? కాదండి. ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్? అవునండి, అందరూ చిన్నబాబు పార్టీయేనండి. ఎవరయ్యా చిన్నబాబు? ఆరేనండి చిన్నబాబు గారు. దేవుడి కన్నా ఎత్తులో నిలబడ్డాడే. మా ఊరికి ఆయనే దేవుడండి. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. నా పేరు సూర్యం, అంతా చిన్నబాబు అంటారు. నా పేరు సత్యనారాయణ, పార్లమెంట్ మెంబర్ని. అలాగా? ఊళ్ళో జనం మీ గురించి చెప్పడం విని కనీసం మీరు నాకన్నా 10 ఏళ్ళైనా పెద్దవారై ఉంటారనుకున్నాను. నిజంగా చిన్నబాబు, ఇంత చిన్న వయసులో ఇంత క్రమశిక్షణ వీళ్ళలో ఎలా సాధించగలిగారు? ఇందులో నేను సాధించిందే ఉందండి. మా ఊరిని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య తాగుడు. అన్ని నేరాలకు అదే మూలం. కొట్లాటలు, దొంగతనాలు, కుటుంబ కలతలు, సోమరితనం, జూతం, వీటన్నింటికి కూడాను అదే కారణం అని తెలిసింది. వాటిని ఆపడానికి, గ్రామస్తుల్ని నిర్మాణాత్మకమైన పని వైపు ముగ్గు చూపించడానికి తాగుడు మానిపించడమే మార్గం అని నాకు తోచింది. అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరూ అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించాను. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు. దాంతో ఊరే బాగుపడింది.
ఇదంతా బంజరు భూమి. ఇప్పుడు సాగులోకి తెచ్చాం. పొలం అందరిది, పని అందరూ చేయాలి. అలాగే పంట కూడా అందరిది. దండాలయ్యా. నమస్కారం. ప్రతిరోజు ప్రతివారు దండాలు బాబు. ఏదో ఒక ఉపయోగకరమైన పని పెట్టుకుని దాన్ని ఆ రోజే పూర్తి చేయటం. దండాలు బాబు. నమస్కారం. దాన్ని ఆ రోజే పూర్తి చేయటం మా గ్రామానికి ఉన్న కట్టుబాటు. దండాలు బాబు. నమస్కారం. ఏమిటి ఈ ఊళ్ళో కొన్నేళ్ళకి గుమ్మాలకు తలుపులే లేవు? దేనికండి తలుపులు? ఎప్పుడైతే ఈ ఊళ్ళో సారా కొట్లకు తలుపులు మూసేసామో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు అవసరం లేకుండా పోయింది. అయితే ఈ ఊళ్ళో దొంగతనాలే జరగవన్నమాట. మామూలుగా అయితే జరగవండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పలేము. కొత్త వాళ్ళంటే నాలాంటి వాళ్ళు. అయ్యో భలేవారే. దండాలు బాబు. అరే అరే ఏమిటి మా అమ్మ ఇది? నీకెన్నిసార్లు చెప్పాను పెద్దదానివి ఇలా కాలమే పడకూడదని? వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. ఈవిడ భర్త తాగుబోతు. అతని చేత తాగుడు మానిపించానని ఇదిగో ఇలాగా. నీటి సమస్యను తీర్చుకోవడం కోసం శ్రమదానం చేసి ఇదిగో ఈ నీళ్ళ ట్యాంకును మేమే కట్టుకున్నాం. మేము ఏ రోజు ప్రభుత్వ సహాయాన్ని ఆశించలేదు. అంటే మేమే ఒక ప్రభుత్వం మా ఉద్దేశం కాదు. మా పని మేము చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకో, అంతే. దండాలయ్యా. మిమ్మల్ని నేను చిన్నవారు అన్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తాను మీ ముందు నేనే చాలా చిన్నవాడిని. అయ్యో అదేం మాట. రామరాజ్యంలో ఉన్న ఈ అభ్యుదయానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ఈ విషయం నేను పార్లమెంట్ లో చెప్పాలి. వివరంగా చెబితే రామాయణం విన్నంత శ్రద్ధగా వింటాను. మాది రామాయణం కాదు, గ్రామాయణం. మీకు పెళ్ళయిందా? అది కూడా నా కథలోనే ఉంది. బిలహరి గణపతి శాస్త్రి గారనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుని పేరు మీరు వినే ఉంటారు. వారి అబ్బాయి వంశం మాది. వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకుంది. అన్నయ్య పేరు ఉదయం. నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబు. మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాదపూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఆ చెంబు నాది కాదు. ఆ చెంబు అతుందో ఏమో. ఎందుకురా మంచిది, మీరు పరిగెత్తండి, నేను తోడొస్తాను. మీ పేరేంటండి? సంధ్య. మునికను చేయగలసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజ వినుతుని మోమున కల్లలాడగ ఆరాముని ఎదుగోగెను కల్లలాడగ కవి. నమస్కారం. మీ నాట్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచి నీళ్ళైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి.
అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, బొరుసైతే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకుందాం. పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుళ్ళో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా నండి, చేసిస్తారా? ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో. పిడికిడు అన్నం పెట్టించండి అమ్మా తల్లే. ఓ బళి బళి అన్నం తిని 3 రోజులైంది తల్లే. అమ్మా అమ్మా ఎవరి మాట విన్నా. సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బిచ్చగత్త దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బిచ్చగత్తె అరుపులు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగత్తె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు? దీనిలో వేదాన్ని అపశృతి అనకన్నా. నీకు ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకంతా ఏడుపులేరా? ముష్టి దాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జిహ్వకు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు. ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. మామగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు? మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోప్పడుతున్నారు. కన్న తండ్రి మీరే అలా శపించొచ్చా? అది తప్పు మామగారు. ఉదయ బాబు, నాదస్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా.
దేవుడి దగ్గరకు మిమ్మల్ని రాకూడదన్నారుగా, అందుకే దేవుణ్ణే మీ దగ్గరకు రప్పించాను. మీరు మొదలు పెట్టండి. సూర్యం, ఏం చేస్తున్నావు బాబు? అది టైము దిద్దుతున్నాను వదినా. నువ్వు దిద్దుతున్నది ఈ రోజు టైమా, వచ్చే సంవత్సరం టైమా? నువ్వు చెప్పింది నిజమే, సూర్యానికి ఏదో అయింది. అబ్బాయి నాకేం కలగదునా, గడియారమే సరిగ్గా పనిచేయట్లేదు. ముళ్ళు పైకి వెళ్తున్నప్పుడు స్లో అయిపోతుంది, కింద దిగుతున్నప్పుడేమో స్పీడ్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రతి అరగంటకి ఇది గజ్జలు కొట్టాలా? గజ్జలా? గడియారం గజ్జలు కొట్టదు బాబు, గంటలు కొడుతుంది. అంటే గజ్జల వెనకాల ఏదో కథ ఉందన్నమాట. పెద్ద కథ ఏం కాదు వదినా. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే దూరంగా నిలబడి చూశానంతే. అంతేనా? అంతే అంటే అంతే కాదు, మాట మాట కలిసి కాసేపు కబుర్లు ఆడుకున్నాం దూరంగా నిలబడి. ఏం మాట్లాడుకున్నారు దూరంగా నిలబడి? ఇంకేం మాట్లాడుకుంటావు నా బొంద, ఆ అమ్మాయి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతే. కానీ వదిన, ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసిందంటే అలాంటి కళ్ళు నేను ఇంతవరకు ఎవరి దగ్గర చూడు. అమ్మాయి పేరేంటి? అడగలేదే. ఏమండి, నేను మీకోసమే వచ్చానండి. నాకోసమా? ఎందుకు? అదేనండి, ఆ రోజు మనం కలుసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదేమిటో ఒకరి పేరు ఒకరు అడగటమే మర్చిపోయాం. మీ పేరు నాకు అవసరం లేదు, అందుకే అడగలేదు. అంటే అంటే నా పేరు తెలుసుకోవాలని మీకేమాత్రం, అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి, మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. పెంటమ్మ. రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరు అడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆడ చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దొదినా. ఏ? ఇప్పుడు చెప్పకూడదు. ఏ, ఎందుకని? భోజనం చేసినప్పుడు చెప్పకూడదు అంతే. నన్ను వదిలే. సూర్య, అంత చక్కటి రూపేంటి, అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? ఏమిటో. తాత, ఇటు ఇలా కూర్చో. కూర్చో. దండాలయ్యా. నమస్కారం. తమ గణపతి శాస్త్రి గారు అబ్బాయి గారు కదండి? అవును. అయ్యో,
తాళం వేసే చేతులతో గొడ్డలు అట్టుకుంటారేంటి బాబు? తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ ఈయన అదృష్టం మాకు ఎట్టగూ లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడండి అయ్యా. పాడండి బాబు. పాడండి అయ్యా. ఏమిటి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమిటి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్లు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నా. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన. కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అలుపు సులుపులుంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కుళ్ళు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులుండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేనని నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఉప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరేయ్, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. ఏ తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిటలాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న. దని దబద మబద నీ దబద మదబ మగరిగ మపప్ప సదరిగ సరిగ మపగ మబద ని మబద ని దని దబ మపప్ప సరిగ సరిగ పరిగ మపద మపద ని దని దబ మపప్ప
మపద మాపద నిద దబ దరి దరి గరి మగరి దరి 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 నిద దరి దబ దరి దరి గరి దరి 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 దబ దరి దబ మప దరి 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 దబ దరి దబ దరి దరి దబ దరి దబ దరి దబ మప దరి దరి దబ దరి దబ దరి దబ దరి దబ దరి దరి పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్. నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చారుకేశు. ఓ, నాకు సంగీతం అంటే ప్రాణం. మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా సంగీతాన్ని ఏకలవీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు. మీరు కూడా తంబురా బాగా పెడతారండి. నువ్వేం బాధపడకు పెంటమ్మా. నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిసింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా, దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా, బతికిపోయానురా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? చి, 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 చి. అసలు నీ పేరేంటి? చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు చెప్పండి, నా పేరు? అది లలిత రాగం. అంటే నీ పేరు లలిత, అవునా? కాదు, లలిత శివజ్యోతి. లలిత శివజ్యోతి. ఓహో, చాలా అందమైన పేరు. నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా, నా సంగతి మీకు తెలీదు. అవుననుకోండి, అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి. తప్పదంటావా? తప్పదండి. తప్పదా? ఇగో, నేను అక్కర్లేదంటున్నా, మీరు ఇస్తానంటున్నారు. తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ఒరే రాఘవులు, హాయ్. ఆ జేబులో ఏముందిరా? బీడీ కట్ట అగ్గిపెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు. ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. బీడీ మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే. ఏడువాడా గొడవ ఏడు. అయ్యా రైట్. నీ మొహానికి నువ్వు పెళ్ళాన్ని వదిలేసావు. మర్యాదగా ఇప్పుడైనా పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? నీ పేరు నాకెంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో
మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే మటుకు ఏముంది చెప్పండి. మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబొట్టు వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి, సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు వదినా. ఆడదాని మనసుకు ఒక రాజమార్గం ఉందయ్యా. ఏంటిది? మగాడి మనసే. ఆహా. నీ మనసు వైపు మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అయితే చూడొదినా, అదరగొట్టేస్తాను. ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. ఓ, అలాగే మాట్లాడుకుందాం. ఆ పువ్వులు చూడండి. చాలా తమాషాగా ఉన్నాయి. 2 కళ్ళు, ముక్కు, నోరు, పెద్ద పెద్ద మీసాలు, అచ్చ మనిషి మొహలాగే ఉంది. బాగున్నాయి కదా? ఈ పువ్వులన్నిటికీ మీసాలు నేనే పెట్టాను. అంతేనా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏరుశనకాయలు కాదండి. నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే చెప్పొద్దు. చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది. ఏమిటో, మా నాన్నగారు వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వినని రాగాలు, మధురమైనవి, లలితమైనవి. అవి అనురాగాలని తెలుసుకోవడానికి నాకు ఎన్నాడు పట్టింది. ప్రేమంటే ఇదేనేమో. ప్రేమంటే అంటే ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది. లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మెదులుతుంది. ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా? నాకు తెలుసు, ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బొమ్మ బొరుసు వేస్తారు. ఉండండి, మీ బదులు నేనే బొమ్మ బొరుసు వేస్తాను. బొమ్మ పడితే మీరు నన్ను ప్రేమించవచ్చు, బొరుసు పడితే నన్ను ప్రేమించకూడదు. వద్దండి, వద్దు, చూడద్దు. కూడదలొస్తే లలిత, ఈరోజు మాకు కచేరీ ఉంది, టైం అవుతుంది, నేను వస్తాను. సరే, కచేరీలో కలుద్దాం. ఏమిటి, కచేరీకి నువ్వు కూడా వస్తున్నావా? దళిత రాగం లేకుండా కచేరీ ఉంటుందా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. సామాన్లు పెట్టడం కొంచెం ఆలస్యం చేద్దామా? అన్నీ పెట్టేసని. దొరగారు ఎక్కడ? దొరగారు ఎవరు? అదే సూర్యం ఎక్కడ? ఇంకా వచ్చేస్తుంటాడు మావగారు. వెనకేసుకొస్తున్నావా? మరో 3 నిమిషాలు చూస్తాను.
నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు. సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు, ఒళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికే మీకు తలనొప్పి. కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాళ్ళు వింటే చాలు. వదినా, నీకైనా వినపడుతుందా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊరి చివర పూరు గుడిసెలకి అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది. చేశాను. తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాట పాడేందుకు మనసులా వస్తుంది వదినా. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే, మరి ఈయన నువ్వు చెప్పొదినా, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు, మీరు రండి. వద్దమ్మా, వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను భోజనం చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? చీమ వెంట 1000 చీమలు పడతాయి. కాకి తెస్తే 100 కాకులు కొడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదినా, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెను తడతాడని ఆశపడతాడుగా. కానీ కానీ నా విషయంలో నాన్న, నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం? పెద్ద ఆయనకు ఒక్క మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది. స్నానం అయిందా? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుక్కురండి. అన్నీ ఎంతకాలం చెప్పుకు తిరుగుతావు? ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. పంచి కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదుమరాయిలా నించుంటారేమిటండి? ఇప్పుడా వచ్చేది? ఏ, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడు వచ్చానంటావు? నేనే చెప్పాలా? ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి, రాలిన పువ్వులు చెబుతాయి. మీకు ఊపిరాడకపోతే కాపాడేదెవరు? ఇక నవ్వాపరా? నేనేం చెప్పినా మీకు నవ్వులాటగానే ఉంటుంది. నిజమండి, మొన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట. అలాగే మన ఇద్దరు ఇప్పుడు పట్టుకున్నారు అనుకుంటే అప్పుడు మనం మరి నాన్నగారు,
అమ్మాయి లలితని ఏ అంటుకోవచ్చుగా? ఎలాంటి ఇల్లిది? చూడు గాయత్రి, పూజ గదిలో మీ అత్తయ్యకి ఒక చోటు ఇవ్వకపోయినా ఈనట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా. ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని. ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది, నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నాను. అలాంటి ఈ ఇంట, లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్యా సూర్య, ఇలాంటి పని చేసావు? ఏమిటొదినా? లలిత ఒక హరిజన్ అమ్మాయిని నాతో చెప్పలేదే. ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా? ఇందులో దాచేదే ఉంది వదినా. అదో పెద్ద విషయంగా తీసుకోలేదు నేను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, పైగా మంచిది. అందుకే ప్రేమించడం తప్పు కాదనుకున్నాను, అంతే. అంతేనా? ఎవరికైనా అంతే కావచ్చయ్యా, కానీ బిలహరి గణపతి శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు, అంతులేనంత. అంటే అంటే ఇప్పుడు ఏమంటావు వదినా? నీ విషయంలో ఆ పిల్ల హరిజనుల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు. ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి మొక్క లాంటి చెల్లెలుంది. సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు. అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం. చూడు బాబు, నేను ఇంటికి పెద్ద కోళ్ళు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లిని. బాబు సూర్యం, నన్ను క్షమించు. ఈ విషయం ఇంకేం మాట్లాడకు. కొడుకు లేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది. ఇది తిరగండి. మూగబ్బాయి కదా అని మృదంగం నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తెరేని ఆ మూగ నోటితో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు. చెయ్యి. మీ తమ్ముడు ఇప్పుడు అత్తెరి అరిజిన అమ్మాయిని పెళ్లాడుతూ తప్పేమిటో అంటున్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి? అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేమిటి? మా వాడు ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి పడిపోయండి. ఆసుపత్రికి తీసుకెళ్ళండి గారు, కార్లో తీసుకెళ్తారండి. బండుందిగా, బండ్లో అయితే ఆలస్యం అయిపోతుందండి, రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మాకు కచేరీకి టైం లేదు. ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లేదు. అదిగో ఆ బండి ఎక్కించారుగా మీ వాడిని. ఏమీ కాదు ప్రభా, ఆ గొంతుడు. నాన్నగారు, మనం సూర్యం కూర్చో. డ్రైవర్
నాని, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే, ఆ లైన్ మ్యాన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుకి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పొండిని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చగలిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా వ్రాసిపెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురు లేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మూగవాళ్ళ పడుంటారు అనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరతాను. ఇంతకీ ఏమంటావు? మీరు అనే ఒక్క మాట నుండి అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే అనుండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి వైపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశామే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను, పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మడివేనా? అవును గురుగారు, తల్లావజ్జల వారి అబ్బాయిని, కాశ్యపస గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు.
బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తోస్తిత్యనుగృహ్ణంతో సుముహూర్తమస్తు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు ఉపనయనం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ ధామని గొప్పగా చేస్తున్నారే అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతాను. బాబు సూర్యం, కొంచెం కాఫీ తాగేళ్ళు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్నీ సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావట్లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు, చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశ్వరు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశ నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే తినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేసి కాదు. నాన్న, మీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. అబ్బే, నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖుడు కాదు. గురుగారు క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల, మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న, నేను మీ కొడుకును మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బెలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు. ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తాను. సూర్యం, ఒక పని చేయి.
ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే? అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు. నువ్వు గణపతి శాస్త్రి కొడుకువి కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్వంగ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. అమ్మా ఆకలి. వదినా, సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను వదినా. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. ఏమండి, చూసారా మీ తమ్ముడు ఏమంటున్నాడో చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాలని కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి, ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు. దయచేసి నన్ను ఎవరూ ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి? వద్దన్నయ్య, అన్నయ్య, నీ నాదస్వరంలో నా కోసం ఒక్క రాగం లేదా? నువ్వా ఈ వేళ ఇప్పుడు ఎక్కడికయ్యా? ఏం లేదు సార్, కొంచెం పని ఉండి. ఆ పనేదో రేపు చూసుకోవచ్చు కానీ ఇంటికి పోదాం రా. అది ఏం మాట్లాడుకురా. చూడు నాన్న, ఈ మనిషిని వచ్చిన దగ్గర నుంచి ఉలుకులేదు పలుకులేదు. కారణం చెప్పకుండా మనసులో తానే బాధపడుతున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఇతని చేత మాట్లాడించాలి, నీ స్టైల్లో. రా సూర్యం రా. ఇది నా క్లయింట్ ఇల్లు. ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏనికయ్యా దిగులు పడతావు? మీ నాయన నయం నిన్ను పెంచి పెద్ద చేసి అలగొట్టాడు. మా నాయన నన్ను 8వ ఏట అలగొట్టాడు. ఏమైందిట? దానివల్ల జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. సూర్యం, చీకటి తర్వాత సూర్యోదయమే కదా. ఇది నా క్లయింట్ ఇల్లు అని చెప్పానే. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకి తెలియకుండా మందు కొట్టడానికి ఇంటికి వస్తుండేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముందే తాగడం మొదలు పెట్టాడు. ఈ ఇంటికి పని లేకుండా పోయింది. ఇక ఇది నీ ఇల్లే అనుకో, సంతోషంగా ఉండు.
అమ్మా నువ్వు లైన్ మ్యాన్ నారాయణ భార్యవు కదూ? అవునండి. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటాం బాబు? ఆయన పోయాక ఎండు పొలలు ఎండాకులు ఏరుకునే ఎండిపోయిన బతుకులయ్యాయి మాయి. ఏమ్మా డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేశారా? నష్టపరిహారమా? ఎలా ఇస్తారు బాబు? ఏ ఎందుకు ఎవరు? డ్యూటీలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు. నారాయణ తాగేవాడా? ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో. అందరూ తాగుబోతు సచ్చినోళ్లే. పెళ్ళాం బిడ్డలు ఎంత నెత్తి నోరు మొత్తుకుని ఏడుస్తున్నా తాగుడుకు బలి కాని కాపరాలున్నాయా ఈ ఊళ్ళో? వాళ్ళకేం బాబు, ఖుషీగా తాగుతారు, పుట్టుక్కున పోతారు. మా బతుకులే ఇలా సావలేని బతుకులు, బతకలేని సావులు. వస్తాను బాబు. చూడు బాబు, కిష్టపల్లి ఇదే కదూ? ఇదేనండి. అమ్మా అమ్మా, అయ్యని నిప్పుల్లోంచి కాపాడారే, ఆయన వచ్చారు. కూర్చోండి కూర్చోండి. మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది. అలాగా? అమ్మా నువ్వు బయటికి రామ్మా. ముందు నువ్వు లోపలికి రాయే. నువ్వే రామ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ముందు నువ్వే లోపలికి రాయే. ఎర్రి మగవా. సరే. దండాలండి బాబు గారు. బాగున్నారా బాబు? గుర్తున్నాను అన్నమాట. అదేంటి బాబు, మా బతుకుల్ని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతాం? అదే వరే. అసలే కిష్టపెక్కడా? ఆడిక్కడ ఎందుకుంటాడు బాబు గారు? కళ్ళు పాకల్లో దొల్లుతూ ఉంటాడు. కళ్ళు పాకలోనా? అదేంటి ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తను ఇంకా తాగుడు మానలేదా? ఎంత ప్రమాదం జరిగినా ఇంకా బతికే ఉన్నాడు కదండి. మరి సచ్చేదాకా తాగాలి కదండి. అర్ధరాత్రి ఇంటికొస్తాడు. అది లేదు ఇది లేదని ఏదెతుకు తింటాడు బాబు గారు. ఇవ్వకపోతే మా అమ్మ వైపు సీరెత్తనండి, నన్ను బండబూతూ తింటానండి. కూలో నాలో చేసి నేను 4 డబ్బులు తెస్తానండి. నేను కూడండి మా మొహన్ పడేస్తానండి. నువ్వు ఊరుకోయే. అదేంటి అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది? రామ్మా బయటిరా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబు గారు. ఉన్నది ఒక్క చీరేనండి. అయ్యి బాబాయ్ పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారు? లోకమంతా తలకిందులైపోద్దండి. ఏంటి చిన్నబాబు గారా? రండి బాబు రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారని కదా బాబు, కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం, తమరు లాంటి చదువుకున్న వాళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అరే అప్పగా అయ్యగారికి 200 మిల్లీగ్రాములు పోయిరా. ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంటావా? తాగి చూడండి బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు, గాంధీ గారికి 100 ఏళ్ళు నిండగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతులు చెప్తున్నావు? ఏమయ్యా నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? నీకేం న్యాయంగా అంటే నువ్వు చెప్తే మేము వ్యాపారం అది కదయ్యా, నేను చెప్పే సంధ్య వందనం. సంధ్య వందనం. సంధ్య వందనం. సంధ్యా వందనం చెయ్యబోతున్నాను. సంధ్య చాలా అందంగా ఉంది. గురుగారు గురుగారు, అటు చూడండి గురుగారు, సంధ్య ఎంత అందంగా ఉందో. వాళ్ళు తాగి తందనాలాడితే మీకెందుకో? ఎంత కొట్టారు? ఎన్ని దెబ్బలు?
మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో? మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులు అవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకువు కళ్ళు పాకలు చొరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావుగొట్టలేకపోయారా వాళ్ళని? నేను తాగలేను కదా. నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడడం వరకు సరే, కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు. మరెప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మాన్పించగలనని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తనులు తింటాను. మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను. మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మానిపిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపురం ఇప్పుడు. అల్లుగుడ్డయే ఎర్రంగని మా బొమ్మర్తి గాడు అల్లిగినాడు. నా పిచ్చి తండ్రి ఇచ్చిన దొరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును, మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? వెళ్ళరమ్మా. ఏమండి, ఒక్కసారి నా మాట. అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంటారు. చెప్తాను. ఆ భాష నాకు బాగా తెలుసు. బాబు, దండాలు బాబు, దండలేండి బాబు, మీకు దండం. అందరికి ఇదే చెప్పడం. ఇక మీద ఎవడన్నా తాగాడంటే ఒళ్ళు కుళ్ళ పొడి చేస్తానంతే. చారుకేశ, సాధన ప్రారంభిద్దామా? సంధ్య, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా.
అదేమిటి ఆకు? అబ్బే అదేం లేదు గురుగారు, ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఇల్లంతా మామిడి తోరణాలు కట్టంగా, అది చూడండి. సుందరి నీ దివ్య రూపము చూడ. తనకు దొరికేనమ్మా. ఏమిట్రా ఇది? ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఈ త్యాగరాజ కీర్తన మీ చేత పాడించుకుందామని మర్చిపోకుండా ఆకు మీద రాసుకున్నానండి. అలాగా, పాడుతాను బాబు. సంగీతం మీద అంత శ్రద్ధ ఉన్నందుకు నాకు చాలా సంతోషం నాయన. వాళ్ళని కొట్టినందుకు నాకు చాలా బాధగా ఉందంటే, వాళ్ళకి నాకు తేడా లేదనిపిస్తుంది. కానీ వేరే గత్యంతరం లేక. చూడండి, మీరు కొట్టినందువల్ల వాళ్ళ పగ పెట్టుకుంటారే గాని మారిపోతారనుకున్నారా? మీకు భయపడి కొన్నాళ్ళు చాటుగా తాగుతారు, తర్వాత మళ్ళీ కథ మామూలే. వాళ్ళని కట్టుకున్న పెళ్ళాలే నోరు మూసుకుని భరిస్తున్నారు. ఇక వాళ్ళని మీరు ఎలా బాగు చేయగలరు? అవును, వేరే మార్గం ఆలోచించాలి. వరద బాధితులు, వరకట్న బాధితులు, కరువు బాధితులు, రాజకీయ బాధితులు, రకరకాల బాధితులున్న మన దేశంలో తాగుబోతు భర్త బాధితులున్నప్పటికీ ఇలా ఒక్కటిగా చేరింది ఎన్నడూ లేదు. మీ బాధలు తీరడానికి మీకొక మార్గం చెప్తాను. నిష్కర్షగా, నిర్దయగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు వ్యవహరిస్తే చాలా సులువుగా తీరుతుంది సమస్య. అంటే ఏం చేయమంటది పిల్ల? చెప్తున్నా. మీ పిల్లలు రోడ్డు మీదకి పాకి మట్టి తింటున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పిర్ర మీద ఒకటి అంటిస్తాం. కరెక్ట్. అలా భర్తనంటించే దేశం కాదు కదా మనది, పతివ్రతల దేశం కాబట్టి కొట్టక తిట్టక పరోలా సాధించుకోవాలి. పిల్లల్ని కొట్టకుండా దారికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? చేతిలో బెల్లం ముక్క పెట్టి మట్టి పెట్ట పారేయమంటాం. అది పాయింట్. ఇప్పుడు ఏమిటంటే, మొరాయించే మొండి పిల్లలు కదా మొగుళ్ళంటే, కాబట్టి మట్టి బిడ్డ పారేస్తే గాని బెల్లం ముక్క పెట్టమని మీరు మొండికెత్తాలి. బెల్లం ముక్క అంటే పిల్ల? బెల్లం అంటే బెల్లమే కదా. ఇప్పుడు చెప్పండి, రాత్రి తాగి ఇంటికి రాగానే మీ ఆయన ఏం చేస్తాడు? అరుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గిన్నెలో తెపాళాలు తంతాడు. తర్వాత తిండెట్టమంటాడు. తర్వాత తర్వాత ఏంటి? తిట్టుకుంటూ తింటాడు. తర్వాత తినేసి మళ్ళీ తిట్టాడు. తర్వాత మంచం ఎక్కేస్తాడు. తర్వాత దొంగని గుర్రెడతాడు. ఏటి పిల్ల? గుర్రు కొట్టడానికి ముందు, మంచం ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అది ఇక మీద అది వీల్లేదని ఖచ్చితంగా చెప్పేయండి. ఈ రోజు నుండి తాగొస్తే అతని పక్కకు కూడా మీరు వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకోండి. ఏ రోజు తాకపోతే ఆ రోజే పక్కకొస్తామని నిక్కచ్చిగా మీ ఆయనతో సవాల్ చేయండి. ఏ కొడతారా? కొన్ని రోజులు దెబ్బలు తినండి. తిడతారా? తిట్టించుకోండి. కానీ పక్కకు మాత్రం రానివ్వకండి. అలా 10 రోజులు పట్టుదలగా ఉండండి. 11వ రోజు తాగకుండా ఇంటికి వస్తాడు మీ ఆయన. నా ఇంటికి మట్టుకు రాడు. ఏ గుడిసెట్ దాని కొంపగా పోతాడు. ఎన్నాళ్ళు పోతాడు? ఇల్లు ఇల్లాల్ని వదిలేసి గుడిసెట్టు కొంపలో ఏ మొగుడు ఉండిపోడు. ఇంతకన్నా మగవాడి మీద మరో బ్రహ్మాస్త్రం ఏదీ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళంతా ఈ పక్కకు రండి. 1 2 3. వీళ్ళందరి బాధలు చూస్తుంటే
మనం అనుకున్న పథకం తప్పేమో అనిపిస్తుంది. మొత్తానికి ఏమైతేనే లలిత, ఊళ్ళో అంతమంది చేత ఒప్పించావు. ఈ ఆడవాళ్ళంతా అదే పట్టుదలతో ఉంటే మనం సగం గెలిచినట్లే. ఆగండి, మన వాళ్ళలో మహాపతివ్రతలు కొంతమంది ఉన్నారు కదా, అదే సమస్య. మానేశాను 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 మానేశాను. కళ్ళు కుండలా నిండుగా నువ్వు నా ఎదురుగా ఉండగా నాకు ఎందుకే కళ్ళు? నిన్ను ముట్టుకోకుండా ఈ అన్నాలు బతకగలనే. మానేశాను, నీ మీద ఒట్టు. కావాలంటే చూడు, మానేశానే. వెంకటేశ్వర మీద ప్రమాణించి. వెంకటేశ్వర ఆడవుడు, వెంకటేశ్వర మీద ప్రమాణం. త్రిమూర్తుల మీద ప్రమాణించి. త్రిమూర్తుల మీద ప్రమాణం, సత్యనారాయణ స్వామి మీద ప్రమాణం, సింహాద్రి అప్పల మీద ప్రమాణం. మానేశానే. నువ్వు నన్ను ముట్టుకుని తెస్తాలే. ఈ జన్మలో మళ్ళీ కళ్ళు సారా ముట్టుకునే. సంధ్య, ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలవడాలు? చిక్కగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చింది చదువు కోసం కాదు, ఈ సంధ్య కోసమే. నీకు తెలుసు కదా, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, క్షేత్రయ్య, అన్నమాచార్య, అప్పలాచార్య, ఆత్రేయ, వేటూరి అందరూ అయిపోయారు. మన పెళ్లి మాత్రం కాలేదు. త్వరగా మీ నాన్నతో మాట్లాడు సంధ్య. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా, ముక్కు మీద కోపం. సమయం చూసి చెప్తానులే. వాళ్ళ కోసం పడుచు వాళ్ళం మనం ఊరుకుంటామా? ఓ పని చేద్దాం, అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారు. తప్పు చేసేద్దాం. ఏ? సంధ్య, సంధ్య ఆగు, ఆగముంటే అప్రాచ్యుడా, నువ్వు బ్రాహ్మణుడివా? నీకా నేను బ్రహ్మోపదేశం చేశాను? గురువు దైవమని మాయ మాటలు చెప్పి నా వెనుక నాకే కోతలు తీస్తావా? ఎంతకు తెగించావురా ద్రోహి, ద్రోహి! పడకండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ ఆరోగ్యం బాగలేదు. నా సంగీతానికి వారసుడు కావాలని చెప్పి చెరదీశానే గాని నా బిడ్డకు భర్తవు కావాలని కాదురా, కాదు. గణపతి శాస్త్రి కూతురు పెళ్లి చేయాలంటే నీలాంటి అనాథతో ఏం కర్మరా? ఎన్ని లక్షలైనా వరకట్నంగా ఇచ్చి మంచి అల్లుండి కొనుక్కోగలను. చూడరా, తల్లెత్తి నన్ను చూడరా. ఎవరిని? నేను గణపతి శాస్త్రిని, వెలహరి గణపతి శాస్త్రిని. నా ఎదురుగా నిలబడే అర్హత నీకుందిరా? నేను చూడా, చూడు వాడి చూడు. ఇంత చేసి ఇంకా నాకు విసురుతూ నిలబడ్డాడు నక్కలాగా. ఈ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు నాకు చూపించకు. ఈ నీడ కూడా బిలహరి గణపతి శాస్త్రి ఇంట్లో మరెప్పుడు పడకూడదు. పోరా, పో. నాడు ఈ నీచుడితో సంపర్కం పెట్టుకున్నందుకు ఈ రోజుతో మైల స్నానం చేసి వదిలించుకుంటాను. గాయత్రి, స్నానానికి సిద్ధం చేయి. అతను వెళ్ళిపోతే మీరింకో మైల స్నానం చేయవలసి వస్తుంది నాన్న. అది నా కోసం. మావగారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రోజులు మారుతున్నాయి, మనం కూడా మారడం అవసరం అనిపిస్తోంది. అబ్బాయి మన కులమే కదా. ఇంత జరిగాక వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించడం మంచిదనిపిస్తుంది. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతులకు సుస్వాగతం. మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది. నా పిల్ల పెళ్లికి ఇస్తున్న రిసెప్షన్ లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు. అల్లుడిని అల్లుడుగానే కాకుండా
నా ప్రియ శిష్యుడిగా, నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పరిగమ పదలే సంపదలుగా గలవాడిని. ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు. తను నోరు తెరిచి అడిగి కూడా లేదు. ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను. అడుగు బాబు. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకు అన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాండ్రించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని ఒక చిన్న వరం, వారి దగ్గర ఉన్న వరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళానిధి జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు, వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి. అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే వన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాల్ని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి ఇక మీదట కుత్తి గణపతి శాస్త్రి. కొంచెం ఆగండి, మీరు తొందరపడకండి. చారుకేశ, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుడినే కానీ బొటన వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నావు. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కన్న కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోను నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారదత్తం చేస్తున్నాను. తీసుకో, తీసుకో. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావతోః అనంత పుణ్యఫలదమదశాంతిం ప్రయచ్చమే ఇదం బిలహరిరాగనాం తుభ్యమహం సంప్రతలే నమః ఓష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయగలను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది ఘృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు నేను కచేరీ చేయలేదు, చేయను. అది చూడు, నన్ను క్షమి. నమస్కారం. నమస్కారం. ఆగు బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వదిన, నేను అది ఏమిటి, భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? తారా భోజనం చేద్దు గాని. వదిన, నేను భోజనం అంటే ఏమిటి చదువుతున్నావు? ఏం లేదు వదిన. నేను వెళ్ళొస్తాను నాన్నగారికి చెప్పినా ఆయన కనీసం భోజనం చేసి వెళ్ళమని వదిలే వదిన. అయినా నీ ఇంట్లో నువ్వు భోజనం చేయడానికి ఎవరైనా చెప్పాలటయ్యా? సరే ఉండు, మామగారి చేత నేనే చెప్పిస్తాను. మామగారు, భోజనం పెట్టేస్తాను, మడి కట్టుకోండి. సూర్యం కూర్చున్నాడు, అతను కూడా ఒక మాట పలకరించండి. భోజనం చేయమని మీరు ఒకసారానండి. ఏ, నేను భోజనం చేయమని చెప్తే గాని వాడు భోజనం చేయడా? ఆహా, అనకపోతే భోజనం చేయడని కాదు, మీరు ఒక మాట అంటారేమోనని అనుకుంటున్నాడు. అంత పట్టింపా వాడికి? ఈ రోజు మీ కొడుకేగా మీ గౌరవాన్ని కాపాడాడు. ఏమిటి వాడు పాడింది? నేను నేర్పిన పాటేగా, అంతేనా? తనుగా నేర్చుకున్న పాఠం ఏదో నాకు అప్పచెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. సూర్యం, సూర్యం, ఎవరు? నేనయ్యా వరాలయ్యనే. రండి రండి, దయచేయండి.
తమరి రాక నాకెంతో సంతోషం సుమండి. అలవాటు ప్రకారం నాకు అర్జెంటుగా పాడాలనిపిస్తుంది. మరి పాడేయండి. పక్క వాద్యం నీకేనండి, మాకు అక్కర్లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఇంతకీ నువ్వు ఎక్కడయ్యా? ఇదిగో ఇక్కడ. ఇక్కడ ఇదిగో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానయ్యా. అలాగే మాట్లాడుకుందాం. మాట్లాడవచ్చు, ఇంతకీ నువ్వు ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఆ? ఎంత సాధించావయ్యా? నేను ఢిల్లీలో సుప్రీం కోర్టు కేసు గెలిచి వచ్చే లోపల నువ్వు ఊరంతటినీ మార్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడే మొదలు పెట్టాను. తమలాంటి పెద్దల ఆశీస్సులుంటే నేను ఏమైనా సాధించగలను. రండి. చల్లకొచ్చి ముంత దాచే లాయర్నే కాదయ్యా, ఏది మాట్లాడినా బల్లగుద్ది మాట్లాడడం నాకు అలవాటు. ఇంతకీ మీరేమంటున్నారు? ఎంతకాలం ఉంటే చేతులు కాల్చుకుంటావు? పొద్దున్న టిఫిన్ చేయలేదయ్యా. తినండి. చూడు, నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్న విషయం మీకు తెలుసో లేదో గాని నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలుసు. ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం వాయిదా వేయకూడదయ్యా. హియరింగ్ అయిపోతూనే జడ్జిమెంట్ అయిపోవాలి. నీకు మా అమ్మాయికి తొందరలోనే పెళ్లి, ఇది నా తీర్పు. ఏమంటావు? కాదన్నా ఉంటే కోర్టు ధిక్కరణ అవుతుంది. నాకు అర్థమైంది, అర్థమైంది. వస్తా. నమస్కారం, నా పేరు వరాలయ్య. ఒక మంచి వార్త తీసుకొచ్చాను, లోపలికి రావచ్చా? అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి, నాకు వినిపిస్తుంది. నమస్కారం శాస్త్రి గారు. మీ అబ్బాయి సూర్య మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ ఆశీస్సులు కావాలని, మీరు తప్పకుండా రావాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నా. గుర్రాన్ని గాడిదని ఒక బండికి కట్టడానికి పౌరోహిత్యం చేస్తున్నది తమరేగా? చాలా మంచివాడు. ఉదయం శుభలేఖ తీసుకుని అతని చేతికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. మన గుమ్మంలోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయితీ. పర్వాలేదు, తీసుకుని ఇవ్వండి. బిలహరి గణపతి శాస్త్రి గారు కదా, ఆయన జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయన నోటికి చిల్లు పడింది అనుకున్నాను. నోటికి చిల్లు పడింది. చిల్లు పడ్డవి చల్లవండి. ఎలా? బిలహరి గణపతి శాస్త్రి శివనామం కదా, ఈ కోవిల్ నుంచి వస్తున్నాడేంటి? ఆయనకి అన్ని ఒకటే గురు. ఓహో, గొప్ప విప్లవాల కుటుంబం కదా. అవునరా? కొడుకు హరిజన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటగా? కొడుకేంటి, ఎవరైనా హరిజనుల అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఇతగాడు రెడీయే. అవును, పెద్ద విప్లవాల కుటుంబం కదా. నోర్మయ్, ఏమిటా తాగుబోతు ప్రలాపన? బుద్ధి లేదు. ముందు మీ కొడుకు బుద్ధి చెప్పండి. మేము తాగితే అతగాడికేటండి, మమ్మల్ని మా పిల్లల పక్కన పడుకోకుండా లేదట. మీరే న్యాయం చెప్పండి. మీకు న్యాయం కావాలి కదా, అది అక్కడికెళ్ళి అడగండ్రా. తాగుబోతులంతా పెళ్లి పందిట్లోకి వెళ్ళి అడగండ్రా. మీకు చేతనైతే పెళ్లి ఆపండ్రా, అప్పుడు చూస్తా ఈ సత్తా. బాబు ఏమండి? కూర్చోండి. మామగారు తెలుసుకుంటారు. పెళ్ళే పెళ్ళే, ఎండావన నక్కల పెళ్ళే, కొండ కొన కుక్కల పెళ్ళే, కుక్కలకి నక్కలకి సంక్రాంతి పెళ్ళే.
ఏంట్రా పెళ్లి పందిట్లోకి వెళ్ళట పండుగలకి తప్పుగా ఏంట్రా వాగుతున్నావు? పచ్చని పెళ్లి పందిట్లోకి తాగొచ్చి కారు కూతలకు వస్తావా? ఆగండి, ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు చేసిన తప్పేమిటి? మరి మీ అల్లుడు చేసిన అడగరే చెప్పండి రా. అలిసిపోయిన ప్రాణాలు చల్లబట్టడం కోసం రోజు ఎచ్చగా తాగేటోళ్ళం. మా తాగుడు మాన్పించడం కోసం మా పిల్లల్ని మా మీదకే ఉసుకొల్పాడు. ఇతగాడు మా సంసారాలు ఎడదీశాడు. కళ్ళం కావడానికి మాకు మాత్రం పెళ్ళాలక్కర్లేదా? వారికి సరదాలు సుఖాలు కావాలి, మాకు అక్కర్లేదా? మీరు కళ్ళు తాగడం అతను పెళ్లి చేసుకోవడం ఒకటేనట్రా? అవును ఒకటే. కాకపోతే మా తాగుడు మాన్పించడానికి మా పిల్లల్ని మా నుండి ఎందుకు ఎడదీశాడు? ఏమిస్తాడు? అబ్బాయి మాత్రం ఏరుకుంటారా పిల్లల్ని? అయిపు కోసం తాగుతాం మేము, అయిపోయి పెళ్ళేడుతున్నా. తాగుడే కైపు అనుకుంటే మరి ఊరిని ఉద్ధరించాలనుకోవడం కూడా కైపు కాదండి. మీరు చదువుకున్నారు, పైగా లాయర్ కూడా. చిన్నాళ్ళు కొకలా చిన్నబాబు కొకలా ఏంటండి? న్యాయం చెప్పండి. చెప్పేదేమీ లేదు. మీరంతా కూడ పలుకొని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. పోలీసులను పిలిపించి మిమ్మల్ని బయటికి గెంటిస్తా. మావయ్య గారు మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం కలగజేసుకోకండి. వీడొచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. రావును కిష్టప్ప చెప్పండి, నాతో చెప్పండి. కొట్టకూడదు మరి. దమ్ముంటే మాటగా ఇచ్చావు. మా చేత తాగుడు మాన్పించాలి కదా మీరు. మరి మీరు పెళ్లి మానేయండి, మేము కళ్ళు మానేస్తాం. మాకు కావాల్సింది మానేయండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. సై అంటే సై, సై అంటే సయ్యే. మీరు ఈ పెళ్లి మానేస్తానని మాట ఇస్తే నా షాప్ మూయించేస్తాను. నా షాప్ ఏమిటి, ఈ చుట్టుపక్కల వాళ్ళ మా వాళ్ళ షాపులని మూయించేస్తాను. ఛాలెంజ్. ఊరికి ఉపకారం చేయడం నిజంగా మీ ఉద్దేశమే అయితే ఈ పెళ్లి మానేసుకో, అప్పుడు మేము నమ్ముతాం. మాట మీద నిలబడతాం. సై అంటే సై. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఈ ఊళ్ళో తాగే వాళ్ళందరి తరపున ఇచ్చినట్టేనా? చూడండి, ఇద్దరి పెళ్లి కన్నా ఎందరి కళ్యాణమే ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం. మా గాయత్రి, పమిట చాటున భర్తను దాచుకున్నావా? పద్ధతిగా కాసిపోసి కంచిపట్టు చీర కట్టావు, బాగుంది. జోడిగా పెళ్లికెళ్ళి వస్తున్నట్టున్నారు. అదేమో మరి. పర్వాలేదు చెప్పు. మంచి హరిజన విందు పెట్టి ఉంటాడు మీ మరిది. పెళ్ళి ఎలా జరిగింది? జరగవలసిందే, కానీ జరగలేదుగా. అవును మావగారు. మీకెలా తెలిసింది? జరిగితే ఎలా జరిగిందో వినాలనుకున్నాను. ఎలా తప్పిపోయిందో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. మీకెవరైనా చెప్పారా మావగారు? నేనే చెప్పానమ్మా ఆ పెళ్లి తప్పించమని. తప్పదాగిన తాగుబోతులకి చెప్పి పంపించింది నేనే.
చేస్తానని కంకణం కట్టుకున్నాడుగా. పెళ్లి కంకణాలు విప్పించడం పందెం పెట్టమని వాళ్ళకు నేర్పింది నేనే. ఏమైందిరా నీకు? వద్దండి. నా మీద కోపమా? నీకొక విషయం తెలుసా? ఏమిటి? మన పెళ్లి తప్పింది గాని ఒక బిడ్డ పుట్టబోతుంది. బిడ్డ? ఆ, పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టేశాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మనం ఒక ప్రయోజనం కోసం పెళ్లి మానుకున్నాం అంటే ఆ ప్రయోజనాన్ని మనం భరించినట్టు అర్థం కదా. దానివల్ల కలిగే మన బిడ్డకి నేను ఒక పేరు పెట్టాను. చూడండి. ఇప్పుడు చూడు. మనం విడిపోవటం ఇలా కలవటం కోసమే. అయ్యా, మీ కాళ్ళకి దండలు బాబు, దండలు. ఏమిటిదంతా? బాబు, 100 మిల్లీల కోసం పెళ్లాల మెళ్ళ పుస్తలు తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను, పెళ్లాల్ని అమ్ముకున్న వాళ్ళని చూశాను. కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మానుకున్న మహానుభావుడిని మిమ్మల్నే చూశాను. ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు. వ్యవసాయం చేసుకుంటాను. నన్ను కూడా మీతో పాటు మీ యుద్ధంలో చేర్చుకోండి. ఇది యుద్ధం కదయ్యా, యజ్ఞం. అదండి, అలా ప్రారంభమైంది మా గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం.
ఆ, బాగుంది, చాలా బాగుంది. అవును, ఇలా ఎన్ని గ్రామాల్లో స్వీయ శిక్షణ సాధించగలిగారు? ఇప్పటికి 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యం. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సింది, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ళ వల్ల కలగాలి సూర్యం. ఎవరో ఏదో చేస్తారని ఎవరూ ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక తలొకరు తల పని తలబడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్. మేము వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమైందండి? సూర్య గారు, మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా. పార్లమెంటు సభ్యులు వెనిదెల సత్యనారాయణ గారు తమ ప్రాంతంలో రామాపురం మండలంలో సాధించిన గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం గురించి పార్లమెంటులో వివరించారు. ప్రతి విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడే ప్రవృత్తికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధిని సాధించే కార్యక్రమాన్ని ఒక యువకుడు ఒంటరిగా సాధించడం అపూర్వమని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాక యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయమని సూర్యనారాయణ శాస్త్రిని ప్రభుత్వం గుర్తించాలని పలువురు సభ్యులు కోరారు. దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేపడితే అనేక గ్రామీణ సమస్యలు పరిష్కారం కాగలవని సభాపతి చేసిన సూచన ఆమోదిస్తూ ప్రధానమంత్రి కూడా ఆ యువకుడి నిస్వార్థ సేవకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏమండి? ఏమిటి? ఇలా రండి. ఎందుకు? టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఇటు ఇవ్వమంటుంటే తీసుకోండి. మన ఊరికి ప్రధానమంత్రి వస్తున్నారట, మీకు సత్కారం. ఎందుకు వెళ్తా ఇదంతా? గుర్తింపు రావాల్సింది పనికి, మనిషికి కాదు. అయినా నేను ఒక్కనే చేశాను, అంతా కలిసే చేశాం కదా. అలాంటిది నాకే ఎందుకు ఈ సన్మానం? అబ్బా ఊరుకోండి, ఈ అదృష్టం అందరికీ వస్తుందా? డబ్బిచ్చుకుని సన్మానం చేయించుకునే దేశం ఇది. సొంత ఖర్చులతో శిలా విగ్రహాలు పెట్టించుకునే ఆనవాయితీ. స్వయంగా ప్రధానమంత్రి వస్తుంటే గర్వపడరేమిటి? రానివ్వండి. ఈ విధంగానైనా మన ఊరికి కొత్త రోడ్లు వస్తాయి కదా. నిజమే. రోడ్లేమిటి, ఎయిర్పోర్టే వస్తుంది. ఆ రోజు ఏ రంగు చీర కట్టాలా? మేము పత్రికా విలేకరులు. నేను ఆంధ్రజ్యోతి. నేను ఈనాడు. నేను ఆంధ్రపత్రిక అండి. ఐఎమ్ ఫ్రమ్ హిందూ. నమస్కారం, నేను ఉదయం. గణపతి శాస్త్రి గారు, మన రాష్ట్రానికి మీ అబ్బాయి సాధించిన ఘనత విని మిమ్మల్ని అభినందించడానికే వచ్చాం. మీ అబ్బాయి సాధించిన ఘనత వెనుక మీ ప్రోత్సాహం ఎంతైనా ఉందని మా అందరి అభిప్రాయం. మీరేమంటారు? అంటే మీ అభిప్రాయం అవునేనా, లేక మీ అబ్బాయి స్వయం కృషినే? గణపతి శాస్త్రి గారు, మీ పూర్వీకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో గాని మరి ఏ ఇతర ఉద్యమాల్లో గాని పాల్గొన్నారా? అయితే సూర్యం గారిది వాళ్ళ అమ్మ పోలికే ఉంటుంది, అంతే కదండి? శాస్త్రి గారు, ప్రధానమంత్రిని మన ఊరికి రప్పించినంత గొప్ప బిడ్డను కన్నందుకు మీకు గర్వంగా ఉంది, అవునా? ఏమండి, సూర్యం గారికి ఇంత ఖ్యాతి లభించింది కదా, కన్న తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్తారా? భావాన్ని, సూర్యాన్ని ఒక్క ముక్క మెచ్చుకోనంటుంది నా మనసు. చూసావా నా అహంభావం?
నమస్కారం. I never foresaw that a remote village like this would occupy an important place in my itinerary while touring the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా నా కార్యక్రమంలో ఈ మారుమూల కుగ్రామం ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుందని నేను ఎన్నడూ ఎదురు చూడలేదు. Mr. Suryam, with his relentless శ్రీ సూర్యం and simple వారి అవిరామ సేవల ద్వారా ఆడంబరం లేని జనాంకిత జీవనం ద్వారా ఇది సాధ్యం చేశారు. I congratulate you. గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమాన్ని కనుగొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున యావత్ భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సగర్వంగా సమర్పిస్తున్న బిరుదు ది యంగ్ మెన్ ఆఫ్ ది డికేడ్, దశాబ్ది యువకుడు. శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం ఫలిస్తుంది. నేను గణపతి శాస్త్రినయ్యా. ఎవరండి గణపతి శాస్త్రి? అలా వెళ్ళకూడదు, వెళ్ళండి మీరు, వెళ్ళండి సార్. దీర్ఘాయుష్మాన్ భవ. సుప్రియం నమస్కారం. నేను సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేను. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓడిపోయి గెలిచానో, గెలిచి ఓడిపోయానో తెలియని పరిస్థితి నాది. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి కొడుకుననే పింకంతో పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రికి తండ్రినని సంతోషంగా సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను. మల్లె పువ్వు వల్ల తీగను మల్లె తీగ అంటారు. మామిడి పండు వల్ల చెట్టును మామిడి చెట్టు అంటారు. సూర్యం వల్ల నేను సూర్యానికే తండ్రినయ్యాను. సంగీతమే సర్వస్వమని, సంగీతమే పరబ్రహ్మ స్వరూపమని నమ్మిన నాకు సంఘహితమే సంగీతమని తెలియజేశాడు నా బిడ్డ. నా పాట కొన్ని వేల మంది వింటే సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శమైంది. ఈ దశాబ్దిలో ఎందరో గాయకుల్లో ఒక్కడిని నేను. కానీ మా సూర్యం ఈ దశాబ్దానికే నాయకుడయ్యాడు. కాబట్టి
సంగీతానికి పరమావధి ఇప్పుడు నాకు అర్థమైంది. నేను సైతం మీ ప్రపంచ సంగీతంలో ఒక సంగతినవుతాను. నేను సైతం మీ బృందగానంలో గొంతు కలుపుతాను. పెద్దలంతా మన్నించాలి. నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు లలిత, రామ్మ, వేదిక మీదకు రా. శుభం శుభం అయిన శుభారంభం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.